ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 5 జూలై 2026. రివైజ్ కోర్స్ డేట్ 15/12/2010. బాప్దాద చెప్తున్నారు, నేను అన్నదానిని నీతిలోకి పరివర్తన చేసి నిశ్చంత చక్రవర్తులుగా అవ్వండి. సెకండ్లో వ్యర్థానికి బిందువు పెట్టే అభ్యాసకులుకాయి ప్రతి సంకల్పము మరియు సమయాన్ని సఫలం చేయండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న తమ నిశ్చంత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చంత చక్రవర్తుల సభ ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తండ్రి చింతలను తీసుకుని నిశ్చంత చక్రవర్తులుగా తయారు చేస్తారు. అందుకే ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయం లేచినప్పటి నుండి నిశ్చంత స్థితిలో స్థితమవుతున్నారు. తింటూ తాగుతూ కర్మ చేస్తూ ఏ చింత లేదు. నిద్రించినా కూడా నిశ్చంతులై నిద్రిస్తారు. మీరు ఇటువంటి చక్రవర్తులు మరియు నిశ్చంతులు. లేచినా నిద్రించినా ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ తండ్రికి చింతలను ఇచ్చేసి నషాను తీసుకున్నారు కనుక నిశ్చంత చక్రవర్తులుగా అయిపోయారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఎలా తయారు చేస్తుంది? నషా ఉంటే మీ మస్తకంలో ప్రకాశపు మెరుపు కనిపిస్తుంది. ఒకవేళ చింత వస్తే బరువైన గంప వచ్చేస్తుంది. చెప్పండి, మీకు ప్రకాశపు మెరుపు మంచిగా అనిపిస్తోందా లేక బరువైన గంప మంచిగా అనిపిస్తోందా? నిశ్చంత చక్రవర్తులు స్వయానికి కూడా ప్రియంగా అనిపిస్తారు. అంతేకాక ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతూ ఉంటారో వారి మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. అందుకే బాప్దాద సదా పిల్లలకు నిశ్చంత చక్రవర్తి స్థితిలో ఉండమని చెప్తూ ఆ స్మృతి స్వరూపంలో స్థితం చేస్తూ ఉంటారు. అందుకే భక్తులు మీ చిత్రాలను కూడా డబల్ కిరీటాలతో చూపిస్తారు. మొదటిది ప్రకాశ కిరీటం, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తి తత్వపు కిరీటము. డబల్ కిరీటాలను చూపిస్తారు. అందుకే బాప్దాద పిల్లలందరికీ సదా ఇదే శిక్షణను ఇస్తారు. సదా ఆనందంలో ఉండటం చాలా సహజం. ఏది సహజం? కేవలం హద్దులోని నాది అన్నదానిని బాబాకు ఇచ్చేయండి. నాది నీదిగా చేసేస్తే నిశ్చంత చక్రవర్తులుగా అయినట్లే. నీది నాది అన్న పదాల్లో కేవలం ఒకే అక్షరం యొక్క తేడా ఉంది. నీ మరియు నా అన్న ఒక్క అక్షరం తేడాతో నిశ్చంత చక్రవర్తులుగా అయిపోతారు. సహజమే కదా. నిశ్చంత చక్రవర్తులుగా అయిపోయారు కదా. లేక ఇప్పటికీ చింత ఉంటుందా? ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులు చింత వచ్చింది అంటే అది కేవలం నీది అనేందుకు బదులు నాది అని అనుకోవటం వల్లనే వస్తుంది. మరి మీ అందరి లక్ష్యం ప్రాక్టికల్లో ఉందా? చింతలను ఇచ్చేస్తారా లేక మధ్య మధ్యలో నషాను వదిలి చింతల్లోకి వచ్చేస్తున్నారా? చింత వస్తుందా లేక నిశ్చంతంగానే ఉంటున్నారా? సదా నిశ్చంత చక్రవర్తులుగా ఉండేవారు చేతులెత్తండి. నిశ్చంత చక్రవర్తులుగా పక్కాగా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? నిశ్చంత చక్రవర్తులు చేతులు పెద్దగా ఎత్తండి. అప్పుడప్పుడు ఉండేవారు కూడా ఉన్నారు. సేవ గురించిన చింత ఉండటం వేరే విషయం. ఆ చింత ఇతరులను కూడా నిశ్చంతులుగా చేసేందుకు సాధనం. మీ సంస్కారం వలన ఒకవేళ చింత వస్తే దాన్ని అదే సమయంలో నాదికి బదులు నీదిలోకి పరివర్తన చేసేయండి. చింతను తండ్రికి ఇచ్చేసి నషాన్ని తీసుకోండి. ఎందుకంటే పిల్లల చింతలను తీసుకుని నషాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కనుక నాలో అప్పుడప్పుడు చాలా కాలపు సంస్కారం అయితే ఎమర్జ్ అవ్వటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాప్దాదా కొంత సమయం నుండి పిల్లలకు ఏమని చెప్తున్నారు అంటే వర్తమాన సమయానుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, ఏ సమయంలోనైనా జరగవచ్చు. అందువలన ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలనుకుంటే పెట్టగలమా అనే విషయంపై పిల్లలు ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఇవ్వాలి.
ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందు పెట్టడం ద్వారా 1 సెకండ్లో వ్యర్థాన్ని సమాప్తం చేయగలరా? ఇంత అభ్యాసం ఉందా? లేకుంటే ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల అనుసారం పురుషార్థం చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా? బిందు పెట్టాలనుకుంటే ప్రశ్నార్థకం పడిపోయి ఎందుకు, ఏమిటి, ఎలా ఆ సమయంలో ఇలా ఆలోచిస్తూ ఉండిపోతే రాబోయే సమయంలో బాబాతో పాటు వెళ్తాము అనే లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరదు. బాబా అయితే సెకండ్లో వెళ్ళిపోతారు, ఎందుకంటే వారు బిందువు. అంతేకాక సెకండ్ కూడా బిందువే మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా ఇంతటి అభ్యాసం ఉందా? దీని కొరకు ఇప్పటి నుండి ఈ అభ్యాసం యొక్క అభ్యాసకులుగా ఉన్నట్లయితే తండ్రి సమానం శ్రీమతం అనే చేతిలో చెయ్యివేసి తమ ఇంటికి చేరుకుంటారు. దీని కొరకు 2 విషయాలపై అటెన్షన్ ఉంచాలని బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఆ 2 విషయాలు ఏవి? మొదటిది సంకల్పాల ఖజానా, రెండవది సమయం యొక్క ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, యోగం ద్వారా సంపన్నంగా అయ్యే ముఖ్యమైన యుక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రాప్తి చేయించారు. ఎందుకంటే ఈ సంగమ సమయం పూర్తి కల్పంలోనే అమూల్యమైన విశేషమైన సమయం. ఈ సమయంలోనే ఎంత ప్రాప్తి కావాలంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మయే మహాన్ జన్మ. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. సంగం యుగ సమయాన్ని 1 సెకండ్ కూడా పోగొట్టుకోకూడదు. 1 సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంది. 1 సంవత్సరం జమ చేసుకుంటే అనేక సంవత్సరాలకు ప్రాప్తి లభిస్తుంది. కనుక ఈ సమయపు విలువ 1 సెకండ్ లేక 1 నిమిషం కాదు, 1 గంట కూడా గొప్పదే, 1 సెకండ్ కూడా గొప్పదే. ఈ సంగం యొక్క జన్మకు విశేషమైన ఆధారం సంకల్పాలు. చూడండి, యోగం జోడించేటప్పుడు మన్మనాభవ అని అంటారు కదా, ఇదే పునాదికి ఆధారము. మనస్సు యొక్క పనే సంకల్పాలు చేయటం. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్రను అనుభూతి చేస్తారు. పరస్పరంలో కూడా విశేషమైన భిన్న భిన్న సంకల్పాలను ఇచ్చి అభ్యాసం చేయిస్తారు కదా. కనుక సమయపు వేగం రోజంతట్లో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ సంబంధంలోకి వస్తూ అమూల్య రూపంలో ఉండినదా అని అందరూ చెక్ చేసుకోండి. ఎందుకంటే సమయం అమూల్యమైనది, సంకల్పం సర్వశక్తివంతునిగా తయారు చేస్తుంది. కనుక బాప్దాదా పదే పదే చెప్తున్నారు, బాప్దాదా యొక్క ప్రియమైన పిల్లలు, హృదయంలో నివసించే పిల్లలు, ఇప్పుడు వ్యర్థాన్ని సమాప్తం చేయండి, సఫలం చేసుకోండి. సఫలం చేయటమే సఫలత. 1 సెకండ్ కదా పోయింది అని అనుకోకండి. ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం సఫలం అవ్వాలి. ఇంతటి అటెన్షన్ స్వయంపై ఉంచుకోవాల్సిందే. ఇంతగా ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. బాప్దాదా చెప్పారు, కానీ మేము అర్థం చేసుకోలేదు, సమయం గురించి ఆలోచించలేదు అని అనకండి. ఇంతగా సమయం వేగంగా వెళ్తుంది కూడా. బాప్దాదా ఇప్పుడు ప్రతి ఒక్కరి నుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నారు. నేను అర్థం చేసుకోలేదు, ఆలోచించలేదు అనే మాటలను వినదలుచుకోలేదు. ఇప్పుడు సంవత్సరం కూడా కొత్తది రాబోతున్నది. కనుక కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందే బ్రాహ్మణ ప్రపంచం నుండి నిర్లక్ష్యంతో పాటు సోమరితనాన్ని కూడా తీసేయండి. సోమరితనం కూడా భిన్న భిన్న ప్రకారాలుగా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తి అయ్యేందుకు ఏదైతే సమయం ఉందో అందులో ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి. కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు ధైర్యం ఉంచి సంకల్పం చేయండి మరియు దీనికి వీడ్కోలివ్వండి. సంవత్సరంతో పాటు దీనికి కూడా వీడ్కోలివ్వండి. ఇవ్వగలమని భావించేవారు చేతులెత్తండి. వాహ్ పిల్లలు వాహ్. చేతులెత్తటంలో అయితే బాప్దాదాను చాలా సంతోషపరుస్తారు. బాప్దాదా చూశారు, చేతులెత్తినందుకు రిటర్న్గా ఆ విషయాన్ని చేయాలని చాలామంది పిల్లలకు గుర్తుంటుంది. కానీ కొంతమంది గుర్తుంచుకోవటంలో కూడా నిర్లక్ష్యంగా అయిపోతారు. బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. అయిపోతుంది బాబా, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే అయిపోతుంది అని అంటారు.
బాప్దాదా కూడా ఇటువంటి సోమరి పిల్లల మాటలు విని నవ్వుకుంటారు. ఇంకేం చేస్తారు, మంచిదే, చేయాలి 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 అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ చేస్తున్నామా లేక చేయటం లేదా అని చెకింగ్ చేసుకోవటంలో మాత్రం ఎలా ఉన్నారని చెప్పాలి. అందులో నిర్లక్ష్యంగా అయిపోతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే తమ దేశాలలో తమ స్థానాలలో చూస్తున్నారో అక్కడ కూడా బాప్దాదాకు చక్కగా కనిపిస్తోంది మరియు వినిపిస్తుంది కూడా. సన్ముఖంలోకి వచ్చిన పిల్లలకు మరియు తమ స్థానాల్లో ఉండి చూస్తూ వింటూ ఉన్న పిల్లలకు బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు పురుషార్థానికి, సంకల్పాలకు మరియు సంగమ సమయానికి అండర్లైన్ చేసుకోండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ప్రేమ యొక్క ఆధారంతోనే మంచి ప్రగతిని సాధిస్తున్నారు. ప్రేమ కారణంగా, ఆ ప్రేమకు బాబా నుండి లభిస్తున్న రెస్పాన్స్ కారణంగా ముందుకు వెళ్తున్నారు. కానీ బాబా ఏమని భావిస్తున్నారు అంటే, ఎలాగైతే ప్రేమలో అన్వీలుగా అయ్యి ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా స్మృతి యొక్క సబ్జెక్టులో అనేక జన్మల వికర్మలను వినాశనం చేసుకోవటంలో మరింత అటెన్షన్ ఇవ్వండి. ఎందుకు, వికర్మలు వినాశనం అయితే తోడుగా వెళ్తారు, లేకుంటే వెనుక వస్తారు. ప్రేమకు రెస్పాన్స్ ఇవ్వటము అంటే ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు చెప్పినట్లు చేయటమేనని బాప్దాదా భావిస్తున్నారు. పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది కనుక తోడుగా ఉండాలని బాబా కోరుకుంటున్నారు. రాజధానిలో కూడా బ్రహ్మ బాబా చేతలో రాజధానిలోకి రావాలి. సింహాసనంపై కూర్చోకపోయినా రాయల్ పరివారంలో సహచరులుగా అయితే కావాలి కదా. దీన్ని ఎలా పరిశీలించుకోవాలి అనేది బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. మీరు ఎప్పటి నుండి వచ్చారో జ్ఞానంలో మీ వయస్సు ఎంత ఉందో అంత సమయంలో ఒకవేళ మీరు బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటే, ఎవరైతే ఎక్కువ సమయం హృదయం సింహాసనంపై ఉన్నారో మట్టిలో పాదం పెట్టలేదో వారు దాని అనుసారం రాయల్ పరివారంలో సమీప సంబంధంలో ఉంటారు. రాయల్ పరివారానికి చెందిన వారిగా ఉంటారు. కనుక ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ ఉన్నవారు తోడుగా నిభాయించడంలో వెనుక ఉండరు. హృదయ సింహాసనాధికారులుగా ఉన్నవారు ద్వాపర కలియుగాలలో కూడా సంబంధంలో ఉంటారు, సమీపంగా ఉంటారు. కనుక ప్రేమను నిభాయించేవారు సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండండి. జన్మల హక్కును తీసుకోండి. అందుకే బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారని బాబా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాల్సిందే. పాస్ అవ్వాలి, పాస్ ఉండాలి. పాస్ అవ్వాలి అంటే దాటుకోవాలి, పాస్ అంటే దగ్గరగా ఉండాలి అని అర్థం. మొదటిసారి వచ్చిన పిల్లలు లేవండి. మొదటిసారి వచ్చారా? సగం క్లాస్ కొత్తవారే ఉన్నారు. వచ్చిన వారికి బాప్దాదా స్వాగతం చేస్తున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. భలే లేటుగా వచ్చినప్పటికీ టూ లేట్ కంటే ముందుగానే వచ్చారు. ఇప్పుడు అటెన్షన్ ఉంచుకుని కొద్ది సమయంలో తీవ్ర పురుషార్థులుగా అయ్యి మీ భవిష్యత్తును ఎంత పెంచుకోవాలి అని అనుకుంటారో తీవ్ర పురుషార్థం ద్వారా అంత పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా పురుషార్థం చేసేందుకు అవకాశం ఉంది. ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. బాప్దాదా మరియు ఈ దైవీ పరివారం అంతా కలిసి మీరు ముందుకు వెళ్ళేందుకు వైబ్రేషన్లు ఇస్తారు. కనుక ముందుకు వెళ్ళండి, ధైర్యం ఉంచుకోండి. ధైర్యం మీది, సహయోగం బాప్దాదా మరియు పరివారానిది. కనుక ముందుకు వెళ్ళండి. సరేనా? సరే అనండి, ముందుకు వెళ్ళండి. అచ్చా. మధువనం నివాసులతో బాప్దాదా మాట్లాడారు. మధువనం వారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంఘటనను పక్కా చేసుకొని సాతీలుగా చేసుకోండి. ఇతర విషయాల్లో సాతీలుగా చేసుకోకండి. ఇందులో ఒకరినొకరు సాతీలుగా చేసుకొని మధువనం వారు మొదటి నెంబర్ తీసుకోవాలి. తీసుకుంటారా? గడిచిందేదో గడిచిపోయింది. ఏదైతే జరిగిందో దాన్ని అందరూ చూశారు, విన్నారు. మధువనం వారికైతే బంగారు అవకాశం ఉంది. మధువనం అంటే అందులో అందరూ వచ్చేసారు. పాండవ భవనం వారు మరో స్థానం వేరు అని కాదు. మధువనం అంటే అందరూ ఒకటే. మరి మధువనం వారు చేస్తామని భావిస్తున్నారా? చేస్తాము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చేయటం పెద్ద విషయమేమీ కాదు. బాప్దాదా ఉన్నారు, దాదీలు ఉన్నారు.
కనుక పెద్ద విషయం అయితే కాదు అని భావించే వారి చేతులెత్తండి. దాదీలు ఏమని భావిస్తున్నారు? మధువనం వారైతే నెంబర్ 1. మంచిది. ఇది చేసి చూపించామని బాప్తాత అందరికీ చెప్పారు. కానీ మధువనం అంటే మధువనమే. మీరందరూ వైబ్రేషన్లు ఇవ్వండి, అయిపోతుంది. పెద్ద విషయమేమీ కాదు. విఘ్నం అనే నామరూపాలు ఉండవు. ఏదైనా విషయం జరిగితే ఇచ్చిపుచ్చుకొని సమాప్తం చేయండి. కొంత సమయం క్రితం దాది ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాంజీ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. లేదు కాదు అని అనం, హాంజీ అంటామని అన్నారు కదా, చాలా మంచిది. కనుక మధువనం మొదటి నెంబర్లోకి వెళ్తుంది. బాప్దాదాకు మధువనంపై నష ఉంది కదా, ప్రతి జోన్పై కూడా నష ఉంది. ఇప్పుడు మధువనం ఎదురుగా ఉంది, కానీ బాప్దాదా అన్ని జోన్ల వారికి చెప్తున్నారు. హాంజీ, మధురమైన ఆత్మ అనే ఈ పాఠం అందరికీ పక్కా అవ్వాలి. పక్కానే కదా. బహుమతి అయితే మధువనం వారు తీసుకోవాలి. 1 సెకండ్లో గతాన్ని గతింప చేయగలరా? పురుషార్థులే కావచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు, కానీ గతాన్ని గతింప చేసి ఎగరండి. ఎగిరేవారు గతాన్ని వదిలేస్తారు, అప్పుడే ఎగురుతారు. అచ్చా, ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చేయాలి. బాప్దాదా ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనత చేయమని చెప్పారు. దేశ విదేశాల్లోని యువత అందరూ కలిసి ఏదైతే ప్రారంభించారో అందులో మంచి రిజల్ట్ రావచ్చు. ఇప్పుడైతే కొత్త ఆవిష్కరణను ప్రారంభించారు, కానీ భారత్ మరియు విదేశం 2 కలిసి మరింత అద్భుతం చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభించారు, కానీ ఢిల్లీ వారు మంచి ధైర్యం ఉంచారు, ప్రారంభించారు. ఇప్పుడు ఇది విశ్వంలో వ్యాపించాలి. దేశ విదేశాలు కలిసి విశ్వం ముందు ఒక్క బ్రాహ్మణ పరివారంగా తయారైంది. అంతేకాక విశ్వాన్ని కూడా ఒకటిగా తయారు చేస్తారు. ప్రారంభమైతే జరిగిపోయింది. ఇప్పుడు ముస్లింలు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి పెద్ద ప్రోగ్రాం చేయాలి అనుకుంటే అందులో ముఖ్యమైన దేశాల నుండి రావాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరి సోదరులు. బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ అనే ధ్వని వ్యాపిస్తూ వెళ్ళాలి. విశ్వంలో ఇది ప్రసిద్ధమవ్వాలి. ఒకే స్టేజ్పై అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తుల విశేషమైన అనుభవాలు ఉండాలి. ప్లాన్ అయితే అందరూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు బేహద్దులోకి వెళ్తున్నారు. ఇది ఒకే ఈశ్వర్య పరివారం అని అందరికీ తెలియాలి, ప్రసిద్ధమవ్వాలి. ఇకపోతే ఎవరైతే అందరూ వస్తున్నారో సేవ కూడా చేస్తున్నారు, స్వపురుషార్థం కూడా చేస్తున్నారు. ఇది ఈశ్వర్య కార్యం అనేది కూడా ప్రపంచంలో ప్రసిద్ధమైపోతుంది. ఇది ఒకే పరివారం. అచ్చా, బాప్దాత అందరికీ ప్రియ స్మృతులను అందజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు ఇప్పుడు బాప్దాత అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి గంట ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. మీరు సమాప్తి సమయాన్ని ఎంత సమీపంగా తీసుకురావాలనుకుంటే అంత సమీపంగా తీసుకురాగలరు. సమయం వచ్చినప్పుడు తయారవుతాము అనే సంకల్పం బ్రాహ్మణులైన మీకు ఉండరాదు. మీరు సమయాన్ని సమీపానికి తీసుకురండి. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమయంనైనా నన్ను సమీపానికి తీసుకురావాలి అని సమయం బాబాతో చెప్తూ ఉంది. ఇప్పుడు సమాప్తిని సమీపానికి తీసుకురండి అని ప్రకృతి కూడా బాబాకు చెప్తోంది. మరి బాప్దాద ఏమని జవాబు ఇవ్వాలి? ఏ జవాబునివ్వాలి? ఇక సమయం రానే వచ్చేసింది అని చెప్పమంటారా? మీ తరపున ఈ జవాబు ఇవ్వమంటారా? ఏ జవాబు ఇవ్వాలి చెప్పండి. ఏ జవాబు ఇవ్వాలి? ఇప్పుడు సమాప్తిని సమీపానికి తీసుకురావటం అనగా స్వయాన్ని సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకోవటం. ఎందుకంటే బాప్దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లల సహితంగా వెళ్తారు. కనుక తేదీని ఫిక్స్ చేయండి. ఎప్పటి వరకు అవుతారు? పని అయితే ఇచ్చాము, ఇప్పుడు పరస్పరంలో చర్చించుకోండి. బాప్దాదా ప్రకృతికి ఏమని జవాబు ఇవ్వాలి? ప్రకృతి చాలా అలసటలో ఉంది. దుఃఖి ఆత్మలు మనసులో ఎంతగానో మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనసా సేవను మరింత ఎక్కువగా పెంచండి. మనసా సేవ చేస్తున్నారు, కానీ దాన్ని నిరంతరం పెంచుతూ ఉండండి. ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖంలో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నాయి. కనుక మీరు వారికి కొద్దిగా సుఖశాంతులను అనుభవం చేయించండి. 1 సెకండ్ కోసమైనా శాంతి కావాలని కోరుకుంటున్నారు.
వారికి కొద్దిగా శాంతినివ్వండి. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా పర్వాలేదు, కొద్దిగా లభిస్తే చాలు అని భావిస్తారు కదా. కనుక ఇప్పుడు మీరు మనసా సేవను కూడా పెంచండి. వాచా సేవ అయితే జరుగుతూనే ఉంది. బాప్దాదా సంతోషిస్తున్నారు, మంచిది. బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అది గుర్తుంచుకోండి మరియు గుర్తు ఇప్పించండి. నచ్చా. బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకు విశ్వ కళ్యాణ కర్తవ్యంలో సదా ముందుకు వెళ్ళే వారికి బాప్దాదా దృష్టినిస్తూ హృదయపూర్వక ప్రేమను మరియు అభినందనలు ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చుని కూడా సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకుని పిల్లలందరికీ నమస్తే నమస్తే చేస్తున్నారు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానం: స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సఫలతా మూరత్ భవ. ఎలాగైతే ఒక కంటిలో తండ్రి స్నేహం, మరొక కంటిలో తండ్రి ద్వారా లభించిన కర్తవ్యం సదా స్మృతి ఉంటుందో, అదేవిధంగా స్నేహమూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపంగా కూడా అవ్వండి. ఎలాగైతే తల్లి పిల్లలకు ఎలాంటి మాటల్లో శిక్షణ ఇచ్చినా తల్లిలో ఉన్న స్నేహం కారణంగా ఆ మాటలు తీక్షణంగా లేక చేదుగా అనిపించవు. అదేవిధంగా జ్ఞానంలో ఏవైతే సత్యమైన విషయాలు ఉన్నాయో వాటిని స్పష్టమైన మాటల్లో తెలిపించండి. కానీ ఆ మాటల్లో స్నేహం ఇమిడి ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకుంటే పశ్చాత్తాపం నుండి విడుదలైపోతారు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు మరియు విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. దీని కొరకు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు, విఘ్న వినాశక్ ఆత్మను అనే ఈ ఉన్నతమైన స్వమానపు స్మృతి అనే సీటుపై స్థితమై యోగాన్ని జ్వాలారూపంగా చేసుకున్నట్లయితే ఎలాంటి విఘ్నము మీ ఎదురుగా కూడా రాలేదు. అచ్చా. ఓం శాంతి.